హాయ్ అండి. ఈరోజు వచ్చేటప్పటికి మా సిస్టర్ వాళ్ళ పాప ఆద్యది బర్త్డే అని చెప్పా కదండి. ఇక్కడ విజయవాడ వచ్చాం కదా, ఈవినింగ్ టైం ఇక్కడ గుండెల చర్చికి అయితే వచ్చామండి. మొన్న మ్యారేజ్ డే రోజు కూడా వద్దాం అనుకొని రాలేకపోయాము. నేను కంపల్సరీ విజయవాడ వచ్చినప్పుడల్లా ఇక్కడ గుండెల చర్చికి అయితే వస్తూ ఉంటామండి. మీలో ఎంతమంది చర్చి చూసారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మేము కంపల్సరీ క్యాండిల్స్ అని కొబ్బరికాయ కొట్టుకుంటామండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఏది అనుకుంటే అది బాగా జరుగుతుందండి. చాలా సంవత్సరాల నుంచి అయితే మేము ఇక్కడికి వస్తాం అనమాట. మాకు ఎన్నో ప్రాబ్లమ్స్లో కూడా మాకు ఈ దేవుడు అయితే మాకు హెల్ప్ చేశారండి. ప్రతి విషయంలో మాకు తోడున్నాడు. అలాగే ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే అరేంజ్ చేశారండి, చాలా బాగుందండి. నేను ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి చాలా చాలా రకాల సెట్టింగ్స్ అయితే చూశాను, కానీ ఇలాంటి సెట్టింగ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. బైబుల్ ఉందండి వెనకాల వాక్యాలతో. అలాగే ఇదిగోండి క్రిస్మస్కి సెట్ చేసినట్టు ఉన్నారు. అలాగే చిన్ని జీసస్ కూడా ఉన్నారు. చాలా చాలా అందంగా అయితే రెడీ చేశారండి. అసలుకి నాకైతే చూస్తానికి 2 కాళ్ళు సరిపోలేదండి, చాలా అయితే అందంగా ఉంది. అలాగే జనాలు లేని టైంలో రావటం వల్ల ఇంకా ప్రశాంతంగా అయితే చూడగలిగాము. అలాగే బయట అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఇక్కడ వచ్చేటప్పటికి మేము ఈవినింగ్ 5 ఆ టైం అయిందండి. చాలా చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంతమంది బాబీస్ అయితే ఉన్నారో. నాకైతే చాలా చాలా బాగా నచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.